ఓకే, గుడ్ మార్నింగ్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనది కాదు సిగ్నల్. అయ్యరా విన్నరు ఈ దట్టి ఫెలోస్. వీళ్ళు మారరండి, వీళ్ళు మారరు అంతే. న్యూస్లో చూశాను, హైదరాబాద్లో, తెలంగాణలో అక్కడక్కడ పెట్రోల్ షార్టేజ్ వస్తుందని చెప్పేసి మనుషులందరూ ప్యానిక్ అయిపోయి పెట్రోల్ బంకుల చుట్టూ ఫుల్ రద్దీ అయిపోయి గోల్ చేసేస్తున్నారంట. ఇండియా మొత్తానికి అయితే ప్రజెంట్ అయితే పెట్రోల్ షార్టేజ్ అయితే లేదు, అలా అని ప్రైస్ హైక్ కూడా లేదు. ఓన్లీ ప్రీమియం పెట్రోల్స్ ఉంటాయి కదా, X95, X90, అవి మాత్రమే లీటర్ మీద 2 రూపీస్ పెరిగింది. లీటర్ మీద 2 రూపీస్ పెరగడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, కానీ షార్టేజ్ అయితే లేదు. సో జనాలు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ప్రైజెస్ అయితే హైక్ అవుతాయి ఇన్ ఫ్యూచర్, నాట్ ఎట్ ద ప్రజెంట్, బట్ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు 880 రూపీస్ నుంచి 920 రూపీస్ వరకు ఉంది ఇప్పుడు ప్రజెంట్. అదే కానీ బ్లాక్లో కొనాలంటే 3500 నుంచి 7000 రూపాయల వరకు ఉందంట. తుత్తర నారంతే, వాళ్ళు మారరు. ఇంకా ప్రపంచం అంతమైపోతుంది వీళ్ళకి. గ్రీన్ పడగానే ఇంకా కి అని హార్న్ కొట్టి చచ్చిపోతారు. రోడ్లు అనుకుంటారో రేసింగ్ ట్రాక్లు అనుకుంటారో అర్థం కాదు. వెళ్ళచ్చు స్పీడ్గా, వెళ్ళకూడదు అన్నావు, కానీ మరి ఇలా వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళ వల్ల డ్రైవింగ్లో ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. వాళ్ళకేం కాదు, మళ్ళీ మంచి కార్లు వేసుకు వెళ్ళిపోతారు. రోడ్డు మీద చచ్చిపోతున్నారు. చెత్త నా కొడుకు వాళ్ళు.